రాజా వందనం. దీర్ఘాలోచనకు వశమైనట్లున్నారు. ఏమిటి సమస్య? ఒకనాడు యజ్ఞభూమిని దున్ని పరిశుభ్రం చేస్తుంటే నా భాగ్యవశాన సీత నాకు లభించింది. అందుకేగా ఆమె అయోనిజగా ఖ్యాతిగాంచింది. నా కూతురుగా పెరిగిన ఈ కన్యామణిని వరించేందుకు శక్తి సామర్థ్యాలే సరైన శుల్కమని నిర్ణయించాను. త్రిభువన పూజితుడైన త్రినేత్రుని హస్తాలనలంకరించి త్రిపురాసురులను సంహరించిన శివధనుర్భంగమే వరునికి తగిన పరీక్షగా పూనుకున్నాను. అవునవును, గరిష్ఠులైన భూపాలురందరూ ప్రయత్నించి విఫలమయ్యారు. మరి యోగ్యుడైన వరుడు లభిస్తాడా అన్నదే తండ్రిగా నాకు చింత. సరి అయిన సమయానికి అన్నీ సమకూరుతాయిలేండి. ఇదిగో విశ్వామిత్రుల వారు విచ్చేస్తున్నారు. వీరవారులు రాకుమారుల్ మహావీరుల్ జగన్మోహనాకారుల్ సూర్యశశి ప్రచారులు దిశాగ్రజ్యోతమాన ప్రభాసారుల్ సాధుగుణ ప్రసాదులు సమంచద్బాణతూణీ ధనుర్ధారుల్ దేవసుత ప్రకారులు మునీంద్ర నాకెరింగింపవే. దయచేయండి, మీరాకతో మా అంతఃపురం పావనమైనది. ఏ విశేషమున జనక? ఏమి సందేహం? సతానంద, నీవైనా చెప్పరాదా? మునివరా, మా మహారాజుగారే తెలుపగలరు. వీరు సాటి మానవులే, క్షత్రియ వంశ సంజాతులే. అవునా? ఎంతటి వర్చస్సు, మంగళప్రదం మోములు. అవునవును, నా యాగరక్షణార్థం అర్థింప అయోధ్యాధిపతి తన ఇరువురు కుమారులను వశిష్ఠుని అనుమతితో నాతో పంపడమైనది. ఆ చక్రవర్తి వరప్రసాద సంతులా? వీరేనా? ఇతడు అగ్రజుడు శ్రీరాముడు, సోదరుడు లక్ష్మణుడు. తాటకిని పరిమార్చి సుబాహుని కూల్చి మారీచుని 100 యోజనాల దూరం తమ బాణాఘాతంతో పడవేసిన మేటి ధనుర్ధారులు. అంతేకాదు, గౌతముని శాపం నుండి అహల్యను పునీతను చేసిన పావనుడు. ఎంతటి గంభీరమూర్తులు! చూసినంతనే విస్మయం కలిగించు అందచందములు ఈ శ్రీరాముని సొత్తు అనిపించుచున్నవి. మీ ఇంటనున్న శివధనుసును ఒక పర్యాయము దర్శింపచేసి వీరిని తిరిగి అయోధ్యలో అప్పజెప్పవలసిన వాడును. తమకు తెలియని రహస్యమేమున్నది? నా కుమార్తె సీత బాల్యముననే అవలోకక కదిపిన ఈ చాపము ఇంతవరకు ఏ భూపాలుడు పైకెత్తలేకపోయినారు. ఎందరో విఫలమై సిగ్గుతో తల వంచుకుని వెడలిపోయారు. ఈ ధనువును సంధించిన వానికి నా కుమార్తెనిచ్చి వివాహము చెయ్యవలనని నా ఉద్దేశం. కావున ఈతడు చేతన్ బాతిగన్ ఏతద్ధనువెక్కు పెట్టెనేనియు. ఈతడు చేతన్ బాతిగన్ ఏతద్ధనువెక్కు పెట్టెనేనియు. ప్రీతిన్ నాతనయన్ భూతనయన్ జాతనయన్ పెండ్లిసేయ సత్యం బనియే. పెండ్లిసేయ సత్యం బని ఇదియే. నా రాముడు కోదండరాముడు, బాహుబల సంపన్నుడు. నాయనా శ్రీరామ, కార్యోన్ముఖుడవు కమ్ము. రామచంద్ర, ప్రణామం. చాపమిదిగో, సంధించు. శ్రీరామచంద్రునికి జై, దశరథాత్మజునికి జై.
నా జన్మ ధన్యమైనది మహర్షి. దశరథుల వారికి కబురు పంపి మీ అనుజ్ఞతో నా ఇంటి దీపం సీతమ్మను ఈ రామయ్య చేతిలో పెట్టుటకు మీ అనుమతి ఆశీర్వచనకై నా ప్రార్థన. శుభం. మహారాజా, మిథిలా నగరం నుండి జనక మహారాజు వారి పరివారం మిమ్ము ఆహ్వానింప పత్రికతో వేంచేసి తమ దర్శనం కోరుచున్నారు. అవశ్యం. జయము జయము మహారాజా. కౌసల్య, సుమిత్ర, కైకేయి మహారాణులకు అభివాదము. మంత్రి, పురోహిత పెద్దలందరకు మా హృదయపూర్వక నమస్సులు. జనక మహారాజులు కుశలమే కదా? కుశలమే మహారాజా. సూర్యవంశ తేజోభిరాజిత దశరథ మహారాజుల వారికి మిథిలా నగరాధీసులు జనకులు మీ పాదములకు నమస్కరించి విన్నవించుకొను శుభప్రద ఆహ్వానం. మహారాజా, మహర్షి విశ్వామిత్రుల నీడలో చరించు అఖండ తేజో సంపన్నులు, బలపరాక్రమ నెలవులు, వంశకీర్తి వ్యాపకులు, నిశాచర వినాశకులు, మహత్వ పటుత్వ జపమంత్రాది అధీనులు, సుందర రూపులు అయిన మీ తనయులు రామలక్ష్మణులు మా నగరమునకు విచ్చేసినారు. మహర్షి విశ్వామిత్రుల ఆజ్ఞతో వంశపారంపర్యంగా మా ఇంట నెలవయున్న శివధనస్సును మీ జ్యేష్ఠకుమారుడు అతి సులభంగా ఎక్కుపెట్టి శివధనుర్భంగము కావించినారు. మహర్షికి నేనిచ్చిన మాట ప్రకారం అయోనిజ, భూజాత, గుణవతి, సహనానికి మారుపేరు, ఆలోచనా తత్పరురాలైన నా కుమార్తెను నా అభీష్టపూర్వకంగా మీ ఇంటి కోడలుగా చెయ్యదలంచి శ్రీరామచంద్రుని చేతిలో సాధికారికంగా కన్యాదానం చేయుటకు నిశ్చయించుకున్నాను. ఈడూ జోడైన ఆ చిన్నారుల వివాహమునకు తమరు అనుజ్ఞ ప్రసాదించి మీరు అంతఃపురవాసుల సహితంగా విచ్చేసి మా కోరికను మన్నించి మా కుమార్తెను మీ కోడలుగా స్వీకరించి సీతారాముల కళ్యాణం మంగళప్రదంగా జరిపించవలసినదిగా ఇదే మా ఆహ్వాన కళ్యాణ లేఖ. మహారాజా, ఇక సెలవు. అక్కా, ఎంతటి సుదినం! నా చెవులు ఏ రోజు చేసుకున్న పుణ్యమేమో నా రాముని కళ్యాణ శుభముహూర్తం గురించి విన్నంతనే నా మనసు పులకరింతలతో మిథిలకు పయనమైపోయినది. నేనే ఆమెను పెళ్లికూతురుగా అలంకరిస్తాను. జనకుని కుమార్తె సీత అయోనిజ, జగద్విఖ్యాత రూపసి, సకల సద్గుణ రాశి, శివధనస్సును బాల్యముననే అలవోకగా జరిపిన జాన రామునికి తగిన జోడై ఉండును. కాకున్నా గురువులు సమ్మతింతురా? అపురూప సౌందర్య రాశి. నేనే ఆమెను పెళ్లికూతురుగా అలంకరిస్తాను. ఏ చీర ధరింపవలెనో, ఏ నగలు అలంకరింపవలెనో నా మాట మీదుగానే నడవవలెనో. సుమా, అక్క, చెల్లి, నీ మాటకు అడ్డుపడే సాహసం ఎవరు చేయగలరు? కైక ఆంతర్యం నాకు బాగా తెలుసు. రాముని కళ్యాణ శుభవేళలో తల్లిగా భాగస్వామ్యం వహించే ఫలితంతో భరతునికి కూడా త్వరలోనే కళ్యాణ గడియలు రావాలని ఆశ కాబోలు. శుభం. కుశధ్వజుని కుమార్తెలు ఊర్మిళ, మాండవి, శృతకీర్తి వీరందరూ అన్నదమ్ముల బిడ్డలేగా. అయినను అడిగి కోడలుగా కూడా తెచ్చుకోవచ్చును, తప్పులేదు. అవశ్యం, తప్పులేదు. శుభం భూయాద్. కులగురువులు వశిష్ఠుల వారి మాట కాలం కూడా జవదాటదు కదా. మహర్షి, ఎడమ కన్ను అదుర్చున్నది. మీ నోటి వాక్యాన సౌమిత్రి కూడా ఒక ఇంటివాడు కాగలడు అని మీ మాటలే దీవెనగా భావిస్తాను. అమ్మా, ఈ కన్ను అదురుబాటు మంచి శకునమే. తప్పక భవిష్యత్తులో కోడలికి శుభమునే అందించగలదు. మంత్రివర్య, మిథిలా నగరానికి బంధుమిత్ర సపరివారంగా తగు ఏర్పాట్లతో వివాహ సందడితో బయలుదేరటకు రథ, గజ, తురగాడినన్నిటినీ సంసిద్ధం చేయండి. దశరథ మహారాజుల వారికి సపరివార సహితంగా స్వాగతం సుస్వాగతం.
జయ హో మహారాజా జయ హో. కళ్యాణకారకమైన జనకుల శుభాహ్వానం మాకు ఎంతో సంతోషదాయకము. అహల్య తనయులు శతానందులకు ఆశీసులు. తమ ఆశీర్వచన ప్రభావముతో అసాధ్యమైన శివధనస్సును ఎక్కుపెట్టి ఆ రామచంద్రులు తమ అమోఘమైన బల పరాక్రమాలు లోకానికి తెలియజేశారు. నా కుమారుని గుణగణములు మహత్తరమైన కార్యాచరణలు విన్నంతనే నాకు అత్యంత ఆనందము కలుగుచున్నది. మహారాజా, నా చిన్నారి రాముని బాహుపరాక్రమములు చెవి సోకెనంతనే అమృతప్రాయముగానున్నది. వినికిరికే ఇంత పరవశమైతే ఇంకా రాముని కళ్యాణ వేళ మా వశములో ఉండవు కాబోలు. అక్క, సోదరి కైకకు ఆనందం వచ్చినా ఆగ్రహం వచ్చినా రెండూ కష్టమే. నా రాముని కళ్యాణ శుభగడియలో ఈ ఆనందము పట్టలేకున్నాను. ఈ శుభక్షణాలలో మా మహారాజు గారి మనసులో కోరిక మీకు మరొకటి తెలియజేస్తాను. ఏమది? మీరు దానికి మంగళకరమగు సాభిప్రాయము అనుమతిని మీ దేవేరులతో సంప్రదించి తెలియజేయాలి. మా జనక మహారాజు గారి రెండవ కుమార్తె ఊర్మిళను సుమిత్రా తనయునకు వారి తమ్ములు కుశధ్వజ మహారాజు గారి కుమార్తెలు శృతకీర్తి, మాండవి, సౌభాగ్యవతులను భరత శత్రుఘ్నులకు వివాహం చేయవలనని వారి తలంపు. కన్యను నా ఇంటి కోడలు చేయమని ప్రార్థించుట ఉత్తమ ధర్మం. కావున నేనే జనక మహారాజును అర్థించడను. ఎంతటి సుదినం, అహంకారము లేని చక్కనైన మాటలు. ఇక్ష్వాకుడు అయోధ్యకు మొదటి మహారాజు. ఆయనే ఇక్ష్వాకు వంశ దీపకుడు. అటు పిమ్మట కుక్షి, త్రిశంకుడు, మాంధాత, భరతుడు, దిలీపుడు, రఘువు, అజుడు, అంబరీషుడు మొదలగు ఎందరో మహానుభావులు జన్మించిన సూర్యవంశం. వారి అందరిలోనూ దాగి ఉన్న ధర్మం ఒక్క శ్రీరామునిలోనే మూర్తీభవించి ఉన్నది. ఇది కన్యాదాత జనకుల వారి పూర్వజన్మ సౌభాగ్యం. మరి మా రాజుగారి వంశప్రతిభ సూక్ష్మంగా అందరికీ తెలుపుతాను. మిథిలాపురి మిథి అను మహారాజు పేర నిర్మితమైనది. అనంతరం మనుమడు నందివర్ధనుడు, అటుపిమ్మట వరుసగా సుకేతుడు, మేరువు, విబుధుడు, మహారోధుడు, హ్రస్వరోముడు, ఇలా కొందరు ప్రసిద్ధులైన వారు మా వంశ మహారాజులు. ఇదిగో ఆ హ్రస్వరోముని కుమారులు జనకుడు, వాడి తమ్ముడు కుశధ్వజుడు. ప్రస్తుతం వారిరువురు కన్యాదాతలు. కన్యాదానం వేళ చెప్పవలసిన వంశ ప్రవరలు అప్పుడే ఇక్కడే చెప్పి పొంగిపోతున్నారే. రాముని వివాహంతో పాటు లక్ష్మణ, భరత, శత్రుఘ్నుల వివాహము ఏకకాలంలో జరుగుట ఎంతో మహదానందము. అయోధ్య అంతటా మంగళదాయకము. అయితే నేను మహారాజులకు వివరాలు తెలిపి వేగిరం కళ్యాణ వేడుకలకు సంసిద్ధం చేయిస్తాను. మీరందరూ వివాహానికి తరలిరండి. स्तुति पात्र पावन चरित्रा रवि सोमवर नेत्र रमणीय गात्रा सीता कल्याण वैभोग
जन परिपाल भरित शरजाल भुक्ति मुक्ति दलील भूदेव पाल सीता कल्याण वैभोगमे राम कल्याण वैभोगमे पामरासुरभीम परिपूर्णकाम श्याम जगदभिराम साकेत दाम सीता कल्याण वैभोगमे राम कल्याण वैभोगमे सर्वलोकाधार समरैकधीरा गर्वमानसदूर कनकागधीरा सीता कल्याण वैभोगमे राम कल्याण वैभोगमे परमेशनुत गीत भवजलधि पोत तरुणिकुल सञ्जात तरुणिकुल सञ्जात त्यागराजनुत सीता कल्याण वैभोगमे राम कल्याण वैभोगमे
దశరథ సపరివారంగా ఇటు నిల్లు. జనక మహారాజా, నూతన దంపతులు నలుగురు జంటలు ఒకరి వెంట ఒకరిని నిలిపి పాణిగ్రహణం చేయించండి. రామచంద్ర, నీవు నీ భాగస్వామితో అగ్రభాగాన నిలువు నాయనా. జనక మహారాజా, సీతమ్మ తల్లి కరకమలమును రామచంద్రుని చేత ఉంచి పాణిగ్రహణం చేయిస్తూ నీ విజ్ఞత జోడించి తండ్రిగా తగు భాషణంతో అప్పగించు. రవివంశ తిలక దాశరథి అల్లారముద్దుగా పెంచిన ఈ అయోనిజ నా ఇంటి వెలుగు నీ చేతిలో పెడుతున్నాను. మమసుత అని అనడంలోనే నీ కుమార్తె రామ పాదానుసారిని పల్లెత్తు మాట్లాడదని ఎంత గర్వంగా చెబుతున్నావు, ఎంత నమ్మకంతో సాగనంపుతున్నావు. నాకు అర్థమయ్యింది. సమానో ధర్మ సహధర్మ తం చరతీతి. సహధర్మచారిని సహధర్మచారి. నీ మనోభావం ఎరిగిన సీత తండ్రి ఆజ్ఞ పాటించి శ్రీరాముని వలనే ఏమాత్రం తగ్గక జనక నీ మాటగా రాముని బాటలో నడవగలదు అని ఘంటాపదంగా చెబుతున్నావుగా. రామ, శివుని విల్లు విరిచిన నీ కఠినమైన చెయ్యితో కాక నా కోడలిని మృదువుగా పట్టి నడిపించాలి సుమా. ఎవరురా? 21 పర్యాయాలు గర్విత మదాంధకార క్షత్రియ వంశజ్ఞుల తలలు నరికిన ఈ పరశురాముడు జీవించి ఉండగానే శివధనస్సును భంగపరిచినాడని గర్వంతో విర్రవీగుతున్న ఆ దశరథ తనయుడు ఎవరు? ఎక్కడ? శాంతించు ఋషివరా, శాంతించు. మీకు ఏ విషయంలో మాపై ఆగ్రహం కలిగినా బాలుని మొహము చూసి శాంతించు. శాంతి శాంతి. నా పరశు మీ ప్రమత్త గర్విత శిరముల ఖండించి ఆ రుధిరంలో స్నానం చేయించడమే నా జీవిత లక్ష్యం. పరశురామ, నీ క్రోధ కారణమైన కార్తవీర్యార్జునాది రాజులకు ఇదం క్షాత్రం ఇదం భ్రామ్యం రుజువుపరిచావు. లోకశాంతిని కాంక్షించి నీ ఆగ్రహాన్ని వీడి మరొక మార్గము ఎంచుకున్నావు. ఇప్పుడు ఈ ఆగ్రహమేలా? ఆలోచించు మునివరా. కాలపారాని ఆరని చిదిమితే బుగ్గలు పాలుగారు మోము కలిగిన నా తనయుని నా అంతఃబహిప్రాణ జీవేశ్వరుని పై కోపమ్మాని మా వంశదీప్తికి ప్రత్యామ్నాయంగా ఆశీస్సులతో వీరందరినీ దీవించండి. శాంతించు ఋషివరా. శాంతియే క్రాంతికి మార్గదర్శి. వశిష్ఠ మహర్షి, మీ ఋషిపుంగవుల మాటలు ఔదలదాల్చి చెబుతున్నా. పరమ పవిత్రమైన తేజో విలసితమైన శివధనస్సును భంగము చేసినానని గర్వించు ఓ అర్భక. తాటక సుబాహు రక్కసి సంహారం కాదు. ఇదిగో శివధనస్సు కన్నా మిన్నయైనది, దశగుణ ప్రకాశమైనది ఈ విష్ణుచాపమును ఎక్కుపెట్టు, చూచెదను. దీనిని పట్టుకొని నిలుపసాధ్యం కాని అర్భకుడివి. ఒకవేళ సంధించినా నాతో తదుపరి ద్వంద్వయుద్ధమే. పరశురామ, దేవేంద్రుని ఎదుట పరుశువు పట్టనని ప్రతిజ్ఞ చేసినావు. నీవు ధర్మపరుడివై జయించిన భూమిని కాశ్యపునికిచ్చినావు. దాతవై మహేంద్రగిరిపై తపస్సులో ఉండు నీవు మాపై ఇంతటి మరణసదృశ అక్కసును వీడవయా? విశ్వకర్మ తయారు చేసిన శివధనస్సు విష్ణుధనస్సులలో రెండూ సమాన శక్తులే. అయినా బ్రహ్మపరీక్షలో విష్ణుహూంకారమునకే శివధనస్సు నిర్వీర్యమైనది. కావున శక్తివంతమైన విష్ణుచాపమును తీసుకొని శరసంధానం చెయ్యి. నీ తండ్రి మాట మీద గౌరవంతో ఆ కార్ముకం నీకిచ్చి నిష్క్రమిస్తాను. భార్గవరామ, నేను నీవలే పితృవాక్య పరిపాలన అనుసరించేవాడిని. నన్ను అసమర్థుడిగా చిత్రీకరించి నా తేజస్సును తిరస్కరిస్తున్నావు. నీకు కనువిప్పు కలిగిస్తాను. స్వీకరించు. వృధాభాషణములేలా. ఏదో అగుచున్నది.
నా శరీరం నిర్వీర్యమగుచున్నది. నీవు బ్రాహ్మణుడవు, నాకు పూజ్యుడవు, నా గురువు విశ్వామిత్రులకు కావాల్సిన వాడువు. కావున ఇదిగో ఈ సంధించిన ప్రాణహారమైన బాణముతో అట్లని నేనెక్కుపెట్టిన బాణము వృధా కారాదు, వెనుకకు తీసుకోను. భళారామ, ఒకటే మాట, ఒక్కటే బాణం. నీ స్పర్శతో శక్తిహీనుడిగా చేసిన నీవు విష్ణుతేజమని తెలుసుకొంటిని. కాశ్యపునకు ఈ భూమి దానమిచ్చిన నాడు నా ప్రతిన ఈ పుడమిపై రాత్రులు చెరించనని. ఇక సూర్యాస్తమయం కాబోతున్నది. నేనిక మహేంద్రగిరికి చేరవలెను. కావున నీవు సంధించిన బాణము నా పాదగమనముపై కాక నా తపోబల పుణ్యఫల సంపాదిత ఉత్తమలోకాలను పడగొట్టుకో. నీ బాణం వృధా కాదు. నేను నా పదగమనంతో హిమగిరి చేరువాడను. త్రిలోకాధిపతి, నీ చేతిలో పరాజయం నాకు అవమానం కాదు. ధర్మమూర్తి రామా, ఇక సెలవు. తదాస్తు విప్రవర్య, నీ కోరికను అనుసరించి సరసంధానం చేస్తాను. నన్ను ఆశీర్వదించు.